హైదరాబాద్ కేపీహెచ్బీలోని మల్లికా ఆసుపత్రిలో అధునాతన ఎంఆర్ఐని ప్రారంభించారు. రాష్ట్రంలోని తొలి ఎస్ఓజీ స్కాన్ ఓపెన్ వెయిట్ బేరింగ్ ఎంఆర్ఐను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ ప్రారంభించారు. ఈ సాంకేతికతతో రోగి శరీరం సహజంగా బరువు మోసే పరిస్థితుల్లో వెన్నెముక, కీళ్ల పరిస్థితిని పరిశీలించే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ కొత్త జీ స్కాన్ ఓపెన్ ఎంఆర్ఐ ద్వారా నిలబడి, కూర్చొని, వంగిన స్థితిలో స్కానింగ్ చేయొచ్చు. దీని ద్వారా వెన్నునొప్పి, మెడనొప్పి, డిస్క్ సమస్యలు, వెన్నెముక స్టెనోసిస్, కీళ్ల రుగ్మతలు, క్రీడా గాయాలు వంటి సమస్యలను మరింత స్పష్టంగా గుర్తించవచ్చని ఆసుపత్రి యాజమాన్యం తెలిపారు. సహజంగా ఎంఆర్ఐ స్కానింగ్ ఇచ్చుకోవాలంటే సొరంగంలోకి వెళ్లాల్సి ఉంటుందని ఒకటి. రెండోది, అక్కడ ఎంఆర్ఐ ఆన్ చేసేటప్పుడు, మిషన్ రన్ అయ్యేటప్పుడు చాలా రకాల శబ్దాలు వస్తుంటాయి అనేది ఆ భయంతో చాలా మంది నొప్పి భరిస్తూ ఉంటారు, కానీ ఎంఆర్ఐ స్కానింగ్ తీయించుకోరు. దీనికి సొల్యూషన్ లాగా మనకి ఈ ఓపెన్ ఎంఆర్ఐ స్కాన్ అనేది అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని. ఇది ఒక ఇటాలియన్ టెక్నాలజీతో చేసిన ఓపెన్ ఎంఆర్ఐ. ఈ ఎంఆర్ఐలో ఎటువంటి స్వరంగాలు అనేది ఉండదు, శబ్దాలు అనేది ఉండదు. కానీ మన ఎంఆర్ఐలో ఇప్పుడు వరకు అందుబాటులో ఉన్న టెక్నాలజీలో ఓన్లీ పడుకోనే మనం ఎంఆర్ఐ తీసుకునే పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి నొప్పి వచ్చే పొజిషన్లో ఎంఆర్ఐ తీయలేని పరిస్థితి ఉంటుంది. దీంట్లో కొంతమందికి ఆ వ్యాధి నిర్ధారణ అనేది సరిగ్గా జరగకపోవడం, కొన్ని మిస్ అవటం, పూర్తి ప్రాబ్లం తెలియకపోవడం జరుగుతుంది. అలాంటి వాళ్ళ కోసం ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణ కోసం ఈ డైనమిక్ ఓపెన్ లోడ్ బేరింగ్ స్టాండింగ్ ఎంఆర్ఐ అనేది తీస్తుంది.